హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి 3-7 తరగతి వరకు కవి పరిచయాలు అనే అంశం మీద వీడియో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వైభవం గేయ రచయిత ఎవరు? సి. నారాయణ రెడ్డి, అందెశ్రీ, డాక్టర్ జె. బాపురెడ్డి, సుద్దాల హనుమంతు. ఆన్సరు డాక్టర్ జె. బాపురెడ్డి. తెలుగులో ప్రసిద్ధ సుమతి శతకం కర్త ఎవరు? వేమన, బద్దెన, కరుణశ్రీ, పోతన. ఆన్సరు బద్దెన. ఆన్సర్‌ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. పిల్లల బాలగేయాలు, బడి పాటలు రాసిన ప్రసిద్ధ బాల సాహితీవేత్త ఎవరు? పల్లా దుర్గయ్య, వానమామలై వరదాచార్యులు, బివి నరసింహారావు, పివి నరసింహారావు. ఆన్సరు బివి నరసింహారావు. 6వ తరగతిలోని అభినందన రైతు సైనికుల శ్రమను తెలిపే పాఠ్యభాగ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య, కాళోజీ నారాయణరావు, పల్లా దుర్గయ్య, సినారే. ఆన్సరు శేషం లక్ష్మీనారాయణాచార్య. పోతన చరిత్రము అనే మహాకావ్యాన్ని రచించిన అభినవ పోతన ఎవరు? దాశరథి కృష్ణమాచార్య, వానమామలై వరదాచార్యులు, బమ్మెర పోతన, జ్ఞానానంద కవి. ఆన్సరు వానమామలై వరదాచార్యులు. చిన్నప్పుడే అనే కథా సంపుటిని పాలవెల్లి పద్య కావ్యాన్ని రచించిన వరంగల్ జిల్లా కవి ఎవరు? పల్లా దుర్గయ్య, అందెశ్రీ, కాళోజీ, సామల సదాశివ. ఆన్సరు పల్లా దుర్గయ్య. 7వ తరగతిలోని చదువు పాఠ్యభాగాన్ని ఏ కావ్యం నుంచి గ్రహించారు? మనుచరిత్రము, భోజరాజీయము, సుమతి శతకము, శివభారతము. ఆన్సరు భోజరాజీయము. రచయిత అనంతామాత్యుడు. అమృతం కురిసిన రాత్రి అనే ప్రసిద్ధ వచనా కవిత సంపుటి ఎవరిది? శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, దేవరకొండ బాలగంగాధర తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ. ఆన్సరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఏ రోజుగా నిర్వహిస్తుంది? తెలంగాణ భాషా దినోత్సవం, తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం, తెలంగాణ కవుల దినోత్సవం, తెలంగాణ సాహిత్య దినోత్సవం. సెప్టెంబర్ 9ని ఏ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది? ఆన్సర్ తెలంగాణ భాషా దినోత్సవం. కుమార శతకం మరియు కుమారీ శతకం రచించిన కవి ఎవరు? దూర్జటి, పక్కి వెంకట నరసింహ కవి, వేమన, మారది వెంకయ్య. ఆన్సరు పక్కి వెంకట నరసింహ కవి. చిన్నారి లోకం, కల్పవల్లి వంటి పిల్లల రేడియో కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత ఎవరు? జ్ఞాపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, చింతా దీక్షితులు, గిడుగు రామ్మూర్తి, ఆలూరి బైరాగి. ఆన్సరు జ్ఞాపతి రాఘవరావు. నాయనమ్మ కథా పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసం, లేఖ, కథానిక, సంభాషణ. నాయనమ్మ అనేది కథానిక. ఏనుగుల వీరాస్వామి రాసిన ఏ గ్రంథాన్ని తెలుగులో మొదటి యాత్రా చరిత్రగా భావిస్తారు? కాశీ యాత్రా చరిత్ర, దేశయాటన, నా ప్రయాణం, అమరావతి చరిత్ర. ఆన్సరు కాశీ యాత్రా చరిత్ర. 6వ తరగతిలోని స్నేహబంధం కథను ఏ గ్రంథం ఆధారంగా రాశారు? పంచతంత్రం, హితోపదేశం, కథ, సరిత్సాగరం, చందమామ కథలు. స్నేహబంధం కథను ఏ గ్రంథం ఆధారంగా రాశారు అంటే హితోపదేశం. చిన్నయసూరి మిత్రలాభం. తెలుగు లెంక అనే బిరుదు కలిగిన ప్రసిద్ధ కవి ఎవరు? తుమ్మల సీతారామమూర్తి, గుర్రం జాషువా, కరుణశ్రీ, రాయప్రోలు సుబ్బారావు. తెలుగు లెంక అనే బిరుదు కల్లవారు తుమ్మల సీతారామమూర్తి. భాస్కర శతకం కర్త ఎవరు? భర్తుహరి, మారది వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి, కంచర్ల గోపన్న. ఆన్సరు మారది వెంకయ్య. శతక మధురిమ పాఠంలో శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన కవి ఎవరు? శతక మధురిమ పాఠంలో శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన కవి దూర్జటి, పోతన, భట్టుమూర్తి, అల్లసాని పెద్దన. ఆన్సరు దూర్జటి. 7వ తరగతిలోని శిల్పి పాఠ్యభాగ రచయిత ఎవరు? గుర్రం జాషువా, బోయి భీమన్న, సినారే, కాళోజీ. ఆన్సరు గుర్రం జాషువా. ఆయన రాసిన ఖండకావ్యం నుంచి తీసుకున్నారు. సుభాషిత రత్నావళిని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన కవి ఎవరు? సుభాషిత రత్నావళిని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన కవి ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన, కొరవి గోపరాజు, శ్రీనాథుడు. ఆన్సరు ఏనుగు లక్ష్మణ కవి. 6వ తరగతిలోని పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత ఎవరు? బమ్మెర పోతన, వానమామలై వరదాచార్యులు, సురవరం ప్రతాప్ రెడ్డి, దాశరథి. పోతన బాల్యం పాఠ్యాంశం రచయిత వానమామలై వరదాచార్యులు. సింహగిరి వచనములు రచించిన తొలి వచన కవి ఎవరు? సింహగిరి వచనములు రచించిన తొలి వచన కవి ఎవరు? కృష్ణమాచార్యులు, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య. ఆన్సరు కృష్ణమాచార్యులు. గోలకొండ కవుల సంచిక గ్రంథాన్ని సేకరించి ప్రచురించింది ఎవరు? గోలుకొండ కవుల సంచిక గ్రంథాన్ని సేకరించి ప్రచురించింది ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి, ఒట్టికోట ఆల్వార్ స్వామి, దాశరథి రంగాచార్య, మగ్దుం మొహియుద్దీన్. ఆన్సరు సురవరం ప్రతాప్ రెడ్డి. వేమన శతకంలోని పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవి? తేటగీతి, ఆటవెలది, కందము, ఉత్పలమాల. ఆన్సరు ఆటవెలది. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత
దళిత సాహిత్య ఉద్యమ గొంతుక ఎవరు? కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జాషువా, భాగ్యరెడ్డి వర్మ. మేలుకొలుపు ఎవరిది? కుసుమ ధర్మన్నది. పల్లె అందాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? పద్యము, వచన కవిత, గేయము, కథ. ఆన్సరు పద్యం. శతక మధురిమ పాఠంలోని చిత్త శతకం రచించిన కవి ఎవరు? చిత్త శతకం రచించిన కవి శ్రీశ్రీ, వేమన, దూర్జటి, శేషప్ప కవి. ఆన్సరు శేషప్ప కవి. 6వ తరగతిలోని ఉడుత సాయం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఉడుత సాయం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ద్విపద కావ్యం, వచన కవిత, శతకం, కథానిక. ద్విపద కావ్యం, వచన కవిత, శతకం, కథానిక. ఆన్సరు ద్విపద కావ్యం. రామాయణంను తెలుగులో ద్విపద ఛందస్సులో మొట్టమొదట రచించిన కవి ఎవరు? గోన బుద్ధారెడ్డి, బమ్మెర పోతన, ఎర్రన, కంసాలి రుద్రకవి. ఆన్సరు గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం. కృషివలుడు, తృణకంకణం వంటి ప్రసిద్ధ కావ్యాలను రచించిన భావ కవిత్వానికి పునాది వేసిన కవి ఎవరు? రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గురజాడ అప్పారావు, కరుణశ్రీ. ఆన్సరు రాయప్రోలు సుబ్బారావు. నరసింహ శతకం మరియు ధర్మపురి లక్ష్మీ నరసింహ శతకం రచించిన జగిత్యాల జిల్లా కవి ఎవరు? నరసింహ శతకం మరియు ధర్మపురి లక్ష్మీ నరసింహ శతకం రచించిన జగిత్యాల జిల్లా కవి ఎవరు? శేషప్ప కవి, పద్దెన, దూర్జటి, మారది వెంకయ్య. ఆన్సరు శేషప్ప కవి. 7వ తరగతిలో శిల్పి పాఠ్యభాగంలో శిల్పి నైపుణ్యాన్ని కొనియాడిన కవి ఎవరు? గుర్రం జాషువా, తుమ్మల సీతారామూర్తి, బోయి భీమన్న, సినారే. ఆన్సరు గుర్రం జాషువా. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే ప్రసిద్ధ దేశభక్తి గేయం రచయిత ఎవరు? రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావుపాటి లక్ష్మీనారాయణ. ఆన్సరు రాయప్రోలు సుబ్బారావు. 6వ తరగతిలో చెరువు పాఠ్యభాగం ఏ శైలిలో సాగుతుంది? ఆత్మకథా శైలి, లేఖా శైలి, సంభాషణ శైలి, ఉపన్యాస శైలి. ఆన్సరు ఆత్మకథా శైలి. తెలుగు తల్లి గేయాన్ని రచించిన కవి ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది శంకరంబాడి సుందరాచారి, దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీశ్రీ, వేటూరి సుందరరామూర్తి. ఆన్సరు శంకరంబాడి సుందరాచారి. సిరిసిరి మువ్వ శతకం మరియు మువ్వ గోపాల శతకం ఎవరి రచనలు? క్షేత్రయ్య, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, కరుణశ్రీ. ఆన్సరు క్షేత్రయ్య, శ్రీశ్రీ. పాఠ్యపుస్తకంలో ఆధునిక సిరిసిరి మువ్వ శతకం శ్రీశ్రీ రాశారు. 7వ తరగతిలోని అమ్మ జ్ఞాపకాలు కవితా పాఠ్యభాగం రచయిత ఎవరు? టి కృష్ణమూర్తి యాదవ్, అలిశెట్టి ప్రభాకర్, అందశ్రీ కాళోజీ. ఆన్సరు టి కృష్ణమూర్తి యాదవ్. ఈయన సాధారణ ప్రజా జీవితాన్ని కవిత్వంగా రాశారు. గుడిసెలు కాలిపోతున్నాయి అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవి ఎవరు? బోయి భీమన్న, కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, సి నారాయణ రెడ్డి. ఆన్సరు బోయి భీమన్న. 6వ తరగతి ఎలుక సింహం ఉపవాసిక కథ ఏ ప్రసిద్ధ సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడింది? పంచతంత్రం, హితోపదేశం, కథ, సరిత్సాగరం, జాతక కథలు. ఆన్సరు పంచతంత్రం. విష్ణుచర్మ. ఉదయశ్రీ, విజయశ్రీ అనే ప్రసిద్ధ కావ్యాలను రచించిన కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, తుమ్మల సీతారామూర్తి, గురజాడ అప్పారావు. ఆన్సరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ. 7వ తరగతిలోని సీత ఇష్టాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? బుర్రకథ, గేయం, నాటకం, హరికథ. ఆన్సర్ బుర్రకథ. బాలికల విద్యా ప్రాధాన్యతను తెలుపుతుంది. వేణుగోపాల శతకం కర్త ఎవరు? గడిగే భీమకవి, కంచర్ల గోపన్న, నారాయణ కవి, పోతన. ఆన్సర్ గడిగే భీమకవి. నాగొడుగు అనే కవితా సంపుటిలో తెలంగాణ సమాజ ఆకాంక్షలను ప్రతిబింబించిన కవి ఎవరు? కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీ సినారే, పొట్టికోట ఆళ్వారు స్వామి. ఆన్సర్ కాళోజీ నారాయణరావు. 7వ తరగతిలోని గీతాంజలి పాఠ్యభాగం ఎవరి రచనల ఆధారంగా అనువదించబడింది? రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, శరత్ చంద్ర, మహాత్మా గాంధీ. గీతాంజలి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. తెలుగు బాల శతకం రచించింది ఎవరు? కరుణశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు, వేమన, బద్దెన. ఆన్సరు కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. 6వ తరగతిలో పొడుపు కథలు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆలోచన శక్తి, భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం, చరిత్రను తెలుసుకోవడం, నీతిని బోధించడం, వ్యాకరణం నేర్పించడం. ఆన్సర్ ఆలోచన శక్తిని, భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం. నారాయణ శతకం రచించిన కవి ఎవరు? భామర పోతన, దూర్జటి, లక్ష్మణాచార్యులు, భర్తుహరి. ఆన్సర్ భామర పోతన. 7వ తరగతిలోని పట్టణాలు పల్లెలు పాఠ్యభాగ రచయిత ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు, ఆలూరు బైరాగి, శ్రీశ్రీ, ఇస్మాయిల్. ఆన్సరు నార్ల వెంకటేశ్వరరావు. శ్రీకాళహస్తీశ్వర శతకం ఏ రకమైన శతకం? భక్తి శతకం, నీతి శతకం, హాస్య శతకం, శృంగార శతకం. ఆన్సరు భక్తి శతకం. దూర్జటి రచయిత. 6వ తరగతిలోని సుభాషితాలు పాఠ్యభాగంలో ఉన్న పద్యాలు ఏ అంశాన్ని బోధిస్తాయి? నైతిక విలువలు మరియు మానవతా విలువలు, దేశభక్తి, ప్రకృతి వర్ణన, భక్తిభావం. ఆన్సరు నైతిక విలువలు మరియు మానవతా విలువలు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పాటల ప్రక్రియ ఏ సాహిత్యానికి చెందినది? జానపద సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, వచన సాహిత్యం, ఆధునిక కవిత్వం. ఆన్సరు జానపద సాహిత్యం, మౌఖిక సాహిత్యం. ఈ 3 నుంచి 7వ తరగతి వరకు తెలుగులో కవులు, కవి పరిచయాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ టాపిక్ మీద అయినా సరే బిట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే బిట్స్ నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళానా, నిదానంగా చదవాలా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.